హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే అర్లీ మార్నింగ్ 6 o'clock అయితే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని గడపకైతే మంచిగా కడిగి పసుపు అయితే పూసాను. పూసి ఇలా పసుపు, కుంకుమ ప్లస్ ఏమో పిండి అంతా కలిపి గడపకైతే అలంకరణ అయితే చేసేసాను. తర్వాత కొంచెంసేపు అయితే బయట అయితే ఇక్కడ నిలబడి ఉన్నాను. వెదర్ అయితే చాలా బాగుంది. అయితే పక్కన టీవీలో అయితే గోవిందనామల స్తోత్రం అయితే వింటున్నాను. విన్నాకనేమో ఇక్కడ బయటికి వచ్చి చెట్లకైతే నీళ్ళైతే పోసాను. ఈ గులాబీ చెట్లకు ఎంత నీళ్ళు పోసినా ఎండుకపోతుంది. అయితే ఇదేమో సెకండ్ టైం అండి ఈ పువ్వు వచ్చింది. ఇదైతే పువ్వు అయితే చాలా హైబ్రిడ్, రెక్కలు అసలు అనేదే ఇరిగిపోవట్లేదు, చాలా బాగుంది. దాని తర్వాత తులసి చెట్టుకి నీళ్ళు పోసేసాను. మా ఇంటి సైడ్ అయితే వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా. ఎందుకంటే మార్నింగ్ ఇంకా 7 కాలేదు. నీళ్ళైతే పోసేసాను. ఎండలైతే స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. అయితే దాని తర్వాత అయితే నేనైతే ఛాయ్ అయితే పెట్టుకున్నాను. ఛాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ అయితే చేయండి. ఛాయ్ అయితే తాగేసి గిన్నెలు అయితే తోమనీకైతే వేసేసాను. అంత పని అయితే అయిపోయింది, కానీ గిన్నెలు అనేది అట్లనే ఉన్నాయి. గిన్నెలు అయితే తోముకోవాలా. నేనైతే ఛాయ్ తాగినాక తోముకుంటానైతే ఛాయ్ గిన్నె అవన్నీ అయితే నీళ్ళు వేసి ఇట్లయితే నానబెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి సోఫా దగ్గర కూర్చొని ఛాయ్ని చూసుకుంటా తాక్కొని ఉన్నాను. వెదర్ అయితే గాడుపైతే చాలా చల్లగా ఉంది. వర్షాలు అయితే కొట్టినాకనేమో ఎండ ఇంకా చాలా ఎక్కువ దంచేస్తుంది ఈ 2 రోజులల్లా. అయితే ఏమో తప్పదు కదా. అయితే ఆడ కిటికీ దగ్గర కూర్చొని ఛాయ్ తాక్కుంటూ అయితే వెయిట్ చేశాను. ఛాయ్ తాగేసినాక అయితే గిన్నెలన్నీ తోముకున్నాక మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అయితే నిన్నటిది చికెన్ కూర ఉండే అది వెయిట్ చేశాను. నిన్నటిది చికెన్ కర్రీ అలా వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే ఇడ్లీలు అయితే తెప్పించుకొని తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.